మరొక బాధ్యత ఉన్నదండి. హింస విరూపమే కాదు, వ్యక్తిగత సమయాన్ని, ధనాన్ని, తలాంతులను త్యాగము చేయుట. దేవుడి తలాంతులు దేవునికే ఇచ్చివేయుట. వేరే విషయాన్ని వాడుకోకూడదు. సంవత్సరంలో మా బావగారు ఒక మెడ్రాస్లో ఒక సినిమా థియేటర్లో ప్రొడ్యూసర్ పనిచేశాడు. ప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జబ్బు అయినప్పుడు అలాంటి పాట పాడాలి, ఎవరు పాడతారు అని హాస్పిటల్. మా బావగారు గమ్మున ఉండకుండా నా పేరు చెప్పాడండి. నా దగ్గరకు వచ్చారు, పాడాలి, చేతులు జోడించి చెప్పారు, అయ్యలారా నాకు స్వరం మంచిగా ఉండేది కాదు, కానీ నేను ప్రార్థన చేశాను దేవునికి, దేవా తండ్రి స్వరం నాకు ఇవ్వు, అందరూ పాడగలుగుతారు, నేను పాడలేకపోతున్నాను, మీరు నాకు స్వరం ఇస్తే మీ పాటే పాడతానని ప్రమాణం చేసిన దేవునికి. సాతానుడు వచ్చి శోధన, ఆ శోధనలో నేను నెగ్గాను. అక్కడనే సారీ సార్, ఇక అందరూ నన్ను తిట్టారు, తిట్టుకోండి. మా బావగారిది తిట్టని మాటలు లేవు. యేసుకు శిష్యులుగా ఉండాలంటే కొన్ని త్యాగం చేయాలండి, కొన్ని వదులుకోవాలండి, హోంవర్క్ చేసుకోవాలండి. మన సమయాన్ని, మన ధనాన్ని, మన తలాంతులను త్యాగం చేయాలి. ఆత్మల సంపాదనకు చెల్లించే ఖర్చు అదే అన్నమాట. మన జీవిత నిశ్చితులు ఆకర్షించబడతారు కృష్ణులకు. సిలువను మోయవలసిన శ్రమ ఉందండి, ఆ శ్రమను అనుభవించాలి. యేసు పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి శ్రమ? ఒకటి, చేదైన గిన్నెలోని తాగినాడు. రెండవది, హేళన చేయబడ్డాడు. మూడవది, అవమానపరచబడినాడు. అన్ని అనుభవించినాడు కదా, ఆయన కొరకు మనం అనుభవించలేమా? దానికి సిద్ధపాటు మనకు ఉన్నదా? ఒక మంచి మాట అన్నాడండి ప్రభు తన శిష్యులకు, తన శిష్యురాళ్ళ కొరకు తీసుకొని వచ్చాను మీ కొరకు. యోహాను సువార్త 19:28 ఉన్నదే. ప్రభు అయిన యేసు తన శిష్యుల గురించి ఇచ్చాడని చెప్తున్నాడు. ఏమని? నన్ను వెంబడించిన మీరును సింహాసనాసీనులై, నన్ను వెంబడించిన మీరును సింహాసనాసీనులై తీర్పు తీర్చుదురు. తీర్పు తీర్చబడుదురు కాదండి, తీర్పు తీర్చుదురు. ఇదే మహిమపరచబడుట. రక్షించబడి ఉన్నవారు, ఆయన శిష్యులో ఉండిన వారు మహిమపరచబడతారు. ఎంత గొప్ప విషయం అండి ఇది! క్రీస్తు శిష్యులకే తగును. అందరం అనుకుంటున్నాము ఆయనే మహిమపరచాలి, ఆయన కాదండి, ఆయన మహిమపరుస్తున్నాడు, మనం మహిమపరచబడినట్లు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ మన ఉచికుడు మన యొక్క అంశం ఏమిటి? క్రీస్తు యొక్క నేటి శిష్యత్వం, క్రీస్తు కొరకు ఫలించుట, క్రీస్తునందుకు ఒకరిని నడిపించుట, క్రీస్తు సువార్తను ప్రకటించుట, క్రీస్తు నడిచినట్లు ఒకరికి సహాయపడుట. ఈ విషయాలు త్వరగా మనము చూసుకుందాము ఈ సందేశంలో. క్రీస్తు యొక్క శిష్యత్వ జీవితం ప్రారంభమైంది, ఇప్పుడు కొనసాగింపు. ఏ విధముగా కొనసాగుతున్నది? హోంవర్క్ చేసుకున్నాము. దైవభయం ఉండాలి, క్రీస్తుపై ఆధారపడాలి, బదులు నిర్వహించాలి. నిజమే, అది ప్రారంభము. కొనసాగింపు ఏమిటి? ఆయన కొరకు ఫలించుచుండుట. గమనించండి, ఫలించుట వేరు, ఫలించుచుండుట వేరు. ప్రెజెంట్ టెన్స్, అనుదినము అన్నమాట. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు.
ఈ వాక్య భాగంలో లోతైన అర్థం. యేసు పలికిన మాటల్లోని సత్యమును మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించిన వారు ఆయన కొరకు ఫలిస్తారండి. ఆయన కొరకు ఫలిస్తారు. వారికి వారే ఫలించుకున్నారు, ఆయన కొరకు ఫలిస్తారు. ఏ విధముగా? యేసుక్రీస్తు పునరుత్థానమైనప్పుడు అదే రోజు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు నడిచిపోతుంటే కలుసుకుంటారు. వారు ఈయన గుర్తుపట్టలేదు, ఈయన గుర్తింపు ఇవ్వలేదు. సాయంకాలం అయిపోయిన తర్వాత 8 మంది నడిచారంట. 8 మంది నడిచిపోయిన తర్వాత వస్తారండి ప్రభు అంటే, లేదండి సమయమైంది, మన భోజనం సమయం, మా ఇంటికి వచ్చి భోజనాల్సిందే మీరు అని బలవంతం చేసి సరే వెళ్ళాట. ప్రభువు రొట్టె తీసుకొని పిలిచేటప్పుడు ఆ ఇద్దరు శిష్యులు ఆ చేతి మీద గాయముల పడకలను చూశారంట. ప్రభువు సుమి అని ఒకడు అన్నాడంట. ఆ క్షణంలోనే ప్రభు అదృశ్యుడైపోయాడు. అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు శిష్యులు ఎమ్మాయి మార్గంలో ఎందుకు వెళ్ళారో తెలియదు, కానీ ఇది మైండ్ ప్రభువును చూసిన వెంటనే మరలా వెనక్కి ఎక్కడి నుంచి చూడాలి? ఎందుకు? సాక్ష్యము చెప్పడానికి. మేము ప్రభువును చూచింది. అప్పుడు వాళ్ళిద్దరు అనుకుంటారు, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయంలో మంట కలుగులేదా? ఆ మంట నేను మనకు ఉండాలండి. అటువంటి మంట మనలో లేకపోతే మన పరిచర్య వ్యర్థము. మంట కలుగుతున్నదా? ఆ మంట రగులు చేయడానికి ఈ కూటాలు పెట్టుకున్నాము. ఊరికి ఏదో సహవాస ఊరికి కాదండి. పరివర్తన కలగాలి మనలో. వచ్చిన వారు వచ్చి వెళ్ళకూడదు. థీమ్ సాంగ్లో పాడాం కదా, పంపము నింపము, ఈ 2 మాటలు జ్ఞాపకం తీసుకుంటాం. లోకములోనికి పంపము, మీ ఆత్మతో నింపము. వారు తెచ్చే ఫలం ఏమిటండి? వారి హృదయంలో మంట పుట్టాలి. పుట్టినట్లు మన హృదయం మంట పుట్టాలి. హృదయం అందరి విమోచన ప్రభావము వారి శరీరములోని ప్రతి భాగమును ఫలింపజేస్తున్నది. ప్రభువును చూచినప్పుడు ఎవరు చూస్తారండి ప్రభువును? శిష్యులు మాత్రమే చూడగలరు. వారు తెచ్చి ఫలం ఏంటండి? ఆత్మఫలం. చాలా మందికి ఏంటో తెలియదు. ఆత్మఫలం నువ్వు చదువుకుంటే వెళ్ళిపోతా ఉంటే ఆత్మఫలం ఒకటే. ఆ ఒకే ఆత్మఫలానికి 9 రుచులు అన్నమాట. 3 మూడు ఉన్నాయి దాంట్లో, చెప్పనక్కర్లేదు. ఈ ఆత్మఫలానికి మరొక పేరు, అసలైన పేరు ప్రేమ. ఆత్మఫలమునికి పేరు ప్రేమ. నీతి ఫలం ఉన్నదండి. నీతి ఫలం అంటే అర్థం ఏంటంటే యథార్థత, నీతి, న్యాయం. ఇది యథార్థత. జిహ్వ ఫలం ఉందండి, నాలుక. నాలుక ఫలము తీసుకుని వస్తుందా లేకపోతే చెడుతుందా? కొన్నిసార్లు కొంతమంది మాట్లాడే మాటలు భయంకరమండి. ఒకసారి నెల్లూరు వెళ్ళానండి. వాక్యపరిచయం అయిన తర్వాత ఆఖరిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ అయిన తర్వాత సెకండ్ ఇస్తుంటే ఒక తల్లి వచ్చింది. బాబు ఆ అమ్మాయి ఏమైనా ఆ అమ్మాయి మాటలు భయంకరం అని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ తల్లికి ఆ అమ్మాయి పైన అదే బాధ అనిపిస్తుంది అన్నమాట. ఎటువంటి మాట? నోరు తెలిస్తే ఒకరు దూషిస్తుంది, తిడుతుంది. ఆత్మఫలము ప్రేమ, నీతి ఫలము యథార్థత, జిహ్వ ఫలము, 4వ ఫలము ఏమిటి? కృతజ్ఞత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన అమెరికా దేశానికి మన ఇండియా భేదం కనిపెట్టారండి. అమెరికాలో మాత్రమే ప్రతిదానికి థ్యాంక్ యూ, ఇండియాలో దేనికి థ్యాంక్ యూ లేదు. ఎవరికొరికి ఇస్తాం అన్నట్టు. పెన్షన్ అందిస్తే థ్యాంక్ యూ. నేను ఒకసారి లెక్క పెట్టాను, ఒక రోజుకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ అంటే అమెరికా. ఇక లెక్క పెట్టలు అక్కర్లేదు అనుకున్నా. 100 దాటిపోయింది. ప్రొద్దుంటి సాయంత్రంలో ఉన్నా ప్రతిదానికి థ్యాంక్ యూ. వినలేక వచ్చాను.
రెండవ ఫలం కృతజ్ఞత. అదొక ఉంటే చాలండి, అదొక ఫలం. తర్వాత కార్యఫలము, పరిచర్య ఫలము. మనము చేసే పని యొక్క ఫలము ఏమిటి? ప్రతిష్ట. ఏమి చేసినను ప్రతిష్ఠించుకున్నట్టు చేయాలట పని. ఏదో అటు చేయడం కాదండి. పాట పాడితే ప్రతిష్ఠించుకోవాలంటే అట్లా పాడాలి. నేను నేర్చుకున్నప్పుడు పాట, ఒక్క పాటను పాడాలి, ఆ పాట నీ శబ్దత ఇచ్చారు. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఊరక పాట ఇక్కడి నుంచి ఎవరు పాడరండి. ఇది ఒకటి బోర మాత్రం పీక, ఇక్కడి నుంచి పాట. స్వరం ఇక్కడి నుంచి వస్తుంది. ఈ స్వరము, ఈ శ్వాస రెండు కలపలు. కంట్రోల్. ఆత్మఫలము ప్రేమ, నీతి ఫలము యథార్థత, జీవ ఫలము కృతజ్ఞత, కార్యఫలము ప్రతిష్ట, దాతృత్వ ఫలము. దాతృత్వ అందరం చందాలనుకుంటారు, కానే కాదండి. దాతృత్వ ఫలము ఏమిటి? పరిచర్య, ఫ్రీ సర్వీస్. అది దాతృత్వం. ఒక మైల్ రమ్మంటే 2 మైళ్ళు పోవాలంట. మనం ఏమంటాం? టైం లేదు, ఇంకోసారి చూస్తాం, అంతేండి. నాట్ విల్లింగ్ టు హెల్ప్. పరిచర్య, దాతృత్వ ఫలము పరిచర్య. దైవిక ఫలం అండి. ఇదేం ఫలము? దైవిక ఫలము. ఇతరుల రక్షణలో ఆసక్తి, ఇతరుల రక్షించబడులో ఆసక్తి. శిష్యులట పొద్దున్న లేచి సాయంకాలం వరకు హోంవర్క్ చేస్తారట. క్రీస్తు గురించి ఎవరిని పట్టుకుందాం? ముందేం చేస్తారట? 10 మంది కనపడితే ఒక్కరినే ఎన్నుకుంటారట. ఆ పేరు తీసుకొని కలవరు, ప్రార్థన చేస్తారట 3 నెలలు ఆ వ్యక్తి కొరకు. ప్రభువా, ఈ వ్యక్తికి నేను చెప్పబోతున్నాను యేసుక్రీస్తు గురించి, నాకు ఆ చేపనివ్వాలని అని ప్రార్థన చేస్తారు. 3 నెలలు అయిన తర్వాత కలుసుకుంటారు. పురుషులు, స్త్రీలు. అయ్యా, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఇంట్లో అందరూ బాగున్నారా? స్టార్టింగే క్రీస్తు గురించి కాలే కదా, వెళ్ళిపోతారు, పరిగెత్తి వెళ్ళిపోతారు. ముందు బాగోగులు అయిన తర్వాత ఎందుకండి ఎప్పుడు లేదు కొత్తగా వచ్చారు? నా దగ్గర కొంచెం సమాచారం మీకు చెప్పాలనుకుంటున్నాను, మీకు చెప్పడానికి వచ్చాను. జీవితంలో దేవుడు చేసిన మేలు మన గురించి చెప్పాలని ఉందంటే. అయిన తర్వాత ఆయనకు ఏం చెప్పలేకండి. యేసుక్రీస్తు నిన్ను ఏ విధంగా రక్షించినాడు నీ సాక్ష్యం చెప్పగలిగితే ఒకరికి ఒక 3 నెలలు పడుతుందండి ఆ చేపలు పడ్డానికి. ఆ వ్యక్తి కూడా నీ వల్లే అయిపోతాడు. అది అన్నమాట పరిచర్య. క్రీస్తు కొరకు ఫలించుట. క్రీస్తు కొరకు ఫలించడంలో వారిలో ఒప్పుకొనని పాపము ఉండదండి. రహస్య పాపం ఉండవు. ఎందుకు? ఒప్పుకున్నారు ప్రభు సమక్షంలో. ఒప్పుకొనని పాపము ఉండదు. మరియు వారు దేవుడు లేని విషయంలో ఆసక్తి చూపరు. ఎక్కడ కూర్చున్నప్పుడు దేవుడు లేని విషయంలో సంభాషణ వస్తే లేచి వెళ్ళిపోవాలి, అంతే. అక్కడే ఉంటే నీవు కూడా ఒక భాగం అన్నమాట దాన్ని. ఆ విధంగా నువ్వు లేచి వెళ్ళిపోతే వాడు గమనిస్తాను, మన సంభాషణకి ఇష్టం లేదు, క్రీస్తు యొక్క శిష్యుడు. ఆ విధంగా అనుకో, ఆ విధంగా నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. ఒకటేమో ఒప్పుకొని పాపం వారిలో ఉండదు. రెండవది, దేవుడు లేని విషయంలో వారు ఆసక్తి చూపరు. మూడవది, దేవుని నుండి వేరుపరచు దేనినైనా ఆశించరు. దేవుని నుండి వేరుపరిచే దేనినైనా ఆశించరు. ఇది ఫలించుట క్రీస్తు కొరకు. ఒక గుంపు వాళ్ళు ఫలించరండి. ఎవరంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నవారు ఫలించరు. తెలుగులో మంచి మాట ఉందండి, ఎదగనిది ఏదో అది క్షీణించును. వాట్ ఎవర్ డస్ నాట్ గ్రో ఇట్ డికేస్. ఎదగనిది ఏదో అది క్షీణించును. క్రైస్తవులైతే ఫలించువారు.
ఎందుకు? వారు క్రీస్తు శిష్యులు, వారు ఫలిస్తారన్నమాట. ఒక గుంపు విన్నాం కదా, పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఇంకో గుంపు ఉందండి, నులివెచ్చని క్రైస్తవులు. వేడిగా లేరు, చల్లగా లేరు, వారు కొద్దిగా ఫలిస్తారట. వీరు ద్వంద్వ హృదయములు గలవారు, 2 నాలుగులు గలవారు. కూటానికి వస్తారు, వాక్యం మాత్రం విన్నే విన్నరు, ఎప్పుడైపోతాను కాసుకుంటారు. దేవుని వాక్యాన్ని చదవరు. ఏ విధంగా ప్రార్థన చేయాలో వారికి తెలియదు. అయ్యా ప్రార్థన మీరు ప్రయత్నం చేసుకోండి. భయము, ప్రార్థన అంటే భయము. ఎందుకు? దైవ సన్నిధి, ప్రభు అంటారు కాబట్టి భయం అక్కడ ఉండరు. నులివెచ్చని క్రైస్తవులు. మరో గుంపు క్రీస్తునే విశ్వసించి రక్షించబడిన వారు, వాక్యము నేర్చుకోవటంలో ఆసక్తి గలవారు, ప్రార్థనా పరులు, ఆరాధనలో హాజరైన వారు, వారు ఎక్కువగా ఫలిస్తారట. ఫలము ఫలించుట, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తూ ఇతరులు క్రీస్తుని ఎరుగునట్లు ప్రయాసపడేవారు మరి ఎక్కువగా ఫలిస్తారంట. మన జీవితం ఏ విధంగా ఉన్నది? మన జీవితాన్ని ఎవరు చూడకపోయినా ఒకరు చూస్తారండి. దేవుడు చూస్తున్నాడు. మన తలంపులు ఆయనకు తెలుసు. మన తలంపులు మనం రాకముందే ఆయనకు తెలుసు. మన మాటలు ఏం మాట్లాడక ముందే ఆయన తెలుసు మనం ఏం మాట్లాడబోతున్నాము అనేది. మనం చేసే క్రియలు చేయకముందే ఆయన తెలుసు. ఆయన ఉన్నాడని మాత్రం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ ఒక్క దైవ భయం వలన మన జీవితాలు మారిపోయి వారు అంటే ఈ చివరి గుంపు మరి ఎక్కువగా